హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా బీడ్స్ కలెక్షన్స్ అండ్ సెట్స్లో యూనిక్గా ఉండే డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ కస్టమైజ్డ్ కలెక్షన్. ఇది ఒక మేడం ఆర్డర్ చేసేసింది. కుందన్ సెట్ మనం తీన్లడ మామూలుగా కటింగ్ బీడ్స్లో చూస్తూ ఉంటాం కదా. సో దాంట్లో ఇప్పటివరకు రియల్ రూబీలో చేసాము, రియల్ పర్ల్ సరోస్కిలో చేసాము, కోరల్స్లో కూడా చేసాము. బట్ నేను కోరల్స్లో మీకు చూపించలేదు అనుకుంటా, బట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అది అంటే మేక్ చేశాక మాకు వీడియో తీసే టైం కూడా లేకుండే, జస్ట్ ఓన్లీ నార్మల్గా వీడియో తీసుకున్నాను. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట. అంటే తీన్లడని ఓన్లీ పర్ల్స్లో కాకుండా ఎన్ని రకాల బీడ్స్లో అంటే అన్ని రకాల బీడ్స్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది రియల్ బీడ్స్ యూజ్ చేస్తామన్నమాట, రూబీ. యాక్చువల్గా కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చేసింది మాకు. అసలు నేను వీటిని లాకెట్ వేసి నాకు విసుగొచ్చేసింది. ఏదైనా కొంచెం హెవీగా డిజైన్ చేసేయండి అని చెప్పేస్తే మేక్ ఇట్ తీన్లడ కింద చేసేసామన్నమాట. రియల్ బీడ్స్ వేసేసి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది. షీఈ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా సాటిస్ఫై అయిపోయాక నేను చెప్పాను, మేడం ఒక వన్ డే ఉంచండి, మా కస్టమర్స్ కూడా చూపించేస్తాను, మీ ఇలాగా ఎవరైనా యూనిక్గా కావాలనుకుంటే కనుక నేను మేక్ చేసి ఇస్తాను అంటే ఆడ వదిలేసి వెళ్ళిందనమాట. అందుకే నేను మీకు వీడియోలు చూపించేస్తాను. సో ఇది నా దగ్గరే మేక్ చేయించాలని ఏం లేదు, మీ దగ్గర ఏమైనా రియల్ బీడ్స్ ఉన్నా కూడా మీరు కూడా మేక్ చేయించేసుకోండి. అంటే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో, మీరు దగ్గర కూడా రియల్ రూబీస్ ఉండి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వాడికి ఒక లాకెట్ వేస్తూనే ఉంటాం కదా రియల్ బీడ్స్ని. బై డిఫాల్ట్గా రియల్ బీడ్స్కి అంటే రియల్ రూబీస్కి ఏం చేస్తాం, ఒక అన్కట్ పెండెంట్ వేసేస్తాం. 10 ఏళ్ళ కింద అదే ట్రెండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏమైనా కొంచెం కొత్తగా ఏమైనా మారిస్తే దాన్ని మార్చడానికి ప్రయత్నిద్దాం. అందుకని చెప్పేస్తున్నాను. ఇవన్నీ కుందన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసాను కంప్లీట్గా. ఇవన్నీ కూడా చేతన్ రూబీసే. గ్రేడేషన్లో ఇస్తూ వెళ్ళాము. ఎవరికైనా అంటే మళ్ళీ ఆల్రెడీ పాత రూపీస్ని మార్చము, కొత్త వాటిలోనే వేసియండి అన్నా కూడా వేసిస్తాను. లేదు మీ దగ్గర ఉన్న వాటిని మేక్ చేయించుకుంటాం అనుకున్నా మేక్ చేయించుకోండి. ఎలాగైనా మీకు ఈ డిజైన్ యూస్ఫుల్ అవుతుంది అని నాకు అనిపించింది. ఓకేనా? సరే, ఎవరికైనా ఇదే పీస్ యాజ్ ఇట్ ఈస్గా కావాలనుకుంటే కనుక ప్రైస్ గురించి నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ని బట్టి, వీటిని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ తీన్లడ అనే కానీ ఇలా రియల్ రూబీస్లో చేసేసాము. దిస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. లైవ్గా చూస్తేనైతే అసలు ఎంత బాగుందో, వేస్తే అద్భుతం, నిజంగా అద్భుతం. దానికి అంటే మనం చూసి ఉన్నాం కదా, వైట్లో చూసి ఉండేసరికి ఈ రూబీలో వేసేసరికి ఒక్కసారి ఎంత బాగా అనిపించిందో అసలు నాకు ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ మార్వెలస్ కలెక్షన్ విత్ రూబీ అనెక్స్ బీడ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కుందన్ పెండెంట్ ఇచ్చేసాను. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎలిగెంట్. ఇదిగోండి ఇలా వచ్చేసింది కుందన్ పెండెంట్. మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేసింది, చుట్టూ అంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేసింది అనమాట. కుందన్లో వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంది. మీకు లెంత్ కూడా హెవీ లెంత్ ఇవ్వలేదు, 20 ఇంచెస్లో మేక్ చేసేసాము. ఇట్ ఈస్ రియలీ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, 20 ఇంచెస్లో వచ్చేస్తుంది. మరీ లాంగ్ లెంత్ అయినా కూడా అంత అందంగా అనిపించేసింది నాకు. ఇట్స్ రియలీ సూపర్. జస్ట్ వన్ సింగిల్ పీస్ ఈజ్ ఎనఫ్. దీనికి మళ్ళీ పైన కింద మీరు ఏం పేరప్ చేయొద్దు. అందమంతా దీని పెండెంట్లోనే ఉంది. కుందన్ వచ్చేసరికి అసలు ఎలా వచ్చేసిందంటే కొంచెం విక్టోరియన్ పాలిషింగ్లో కుందన్ మిక్సింగ్లో వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంది. స్టడ్స్ కూడా ఇది ఇలా వచ్చేసింది. టూ గుడ్ అనమాట. విత్ అ స్క్రూ బ్యాక్ వచ్చేసింది. ఇట్స్ రియలీ సూపర్. ఓకే, జస్ట్ లైక్ ఏ రియల్ గోల్డ్ లాగా వచ్చేసింది అనమాట స్క్రూ బ్యాక్. వండర్ఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ లైట్ వెయిట్గా ఉన్నాయి, హాయిగా పెట్టేసుకోవచ్చు, ఎలాంటి అకేషన్స్కైనా వేసేసుకోవచ్చు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నీట్
నీట్గా అంటే నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది, ఎక్సలెంట్గా ఉంది. And the next is, this is a beautiful collection with purple. పర్పుల్ వచ్చేసి మధ్య మధ్యలో పలకసర్లు ఇచ్చేసాం, ఇలాగా ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చేసాం అనమాట. ఇదిగో ఇలా రూబీలో ఫ్లవర్స్ వచ్చేసాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే 18 క్యారెట్ రెప్లికాల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా వీటితో పేరప్ చేస్తూ చేసిన మాల. ఇది సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈజ్ రియలీ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్లో వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది టోటల్. కంప్లీట్లీ ఆనెక్స్ బీడ్స్ ఇచ్చేసాము. అండ్ మీకు పల్కసర్లతో ఏంటంటే ఇది ఇంకా న్యాచురల్ లుక్ వచ్చేసింది అనమాట. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీనికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ ఏం లేదు, బట్ మీరు ఏదైనా పేరప్ చేసుకోవాలి అనుకుంటే కనుక పర్పుల్ బీడ్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా మనం పేరప్ చేసేసుకోవచ్చు. జస్ట్ పర్పుల్ కింద బీడ్ ఒకటి మ్యాచ్ అయితే సరిపోతుంది. జస్ట్ నేను శాంపిల్గా చూపిస్తున్నాను. టేక్ దిస్ ఓన్లీ బీడ్స్ వరకు ఇలా టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ మ్యాచ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి I'll show you one beautiful collection in the green beads. ఇది కూడా చాలా మార్వెలస్గా వచ్చేసింది మాల. ఎక్కడ కూడా అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది లేకుండా నీట్గా ఇది వచ్చేసి ఏంటంటే రియల్ బీడ్స్ అనమాట. మనం గోల్డ్లో యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవచ్చు. మీకు ఇలా పట్టుకుంటేనే క్వాలిటీ అనేది అర్థమవుతుంది. డార్క్ గ్రీన్లో వచ్చేసాయి. చాలా జెంటిల్గా ఉంది పీస్ కూడా. అంటే ఏం చెప్పాలి, అచ్చం గోల్డ్లో చేయించుకున్నారా అన్నంత స్మూత్గా ఉంది. ఇవన్నీ కూడా సిల్వర్ మిక్సింగ్ బాల్స్. ఈ బిగ్ సైజ్ బాల్ ఇది 1 2 3 4 ఇవి 4 బాల్స్ ఏంటంటే సిల్వర్ మిక్సింగ్ బాల్స్. మిగతావి ఏంటంటే రెగ్యులర్ నక్షి బాల్స్ అనమాట. యాక్చువల్గా మీరు ఇంకా కావాలనుకుంటే ఇదే సీక్వెన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఈ బాల్స్ ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా వేసేసి ఇవి కూడా ఈ ఫ్లవర్ బాల్స్ కూడా కనుక మనం ఇవే వేస్తే ఇంకా రాయల్గా వచ్చేస్తుంది. బట్ ప్రైస్ అనేది ఇంకెంత లేదన్నా ఈజీగా ఒక 1000 వరకు అయితే ఈజీగా పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 అంటే ఈజీగా 1000 నుంచి 1500 పెరుగుతుంది అనమాట. ఇంకా సో అంత ఎఫర్ట్ చేయగలరో లేదో కస్టమర్స్ అనిపించింది నాకు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉన్న దాంట్లో ద బెస్ట్గా చేద్దాము అనిపించింది. అందుకనే మిడిల్ పార్ట్లో వచ్చేసి సిల్వర్ మిక్సింగ్ యూజ్ చేసి ఇవన్నీ కూడా రెగ్యులర్ నక్షి బాల్స్. బట్ ఇది కూడా క్వాలిటీ తక్కువ కాదండి. మనం ఈ బీడ్స్లో చాలా చేసుకున్నాం, మనం కూరల్లో చేసుకున్నాము, బ్లాక్లో అస్సలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వేసుకున్నాం ఈ బీడ్స్లో. సో వీటి గురించి నేను క్వాలిటీ గురించి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. బికాజ్ యూ నో వెరీ మచ్ అబౌట్ దిస్ క్వాలిటీ. సో మెనీ ఆప్షన్స్ మనం చూస్ చేసుకున్నాం కాబట్టి సో ఆల్టర్నేటివ్గా నేను ఇది 2 మిక్స్ చేసి చేశానమాట. బట్ మాల వచ్చేసి అయితే ఎంత బాగుందో. అంటే ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే నీట్గా కనిపించేస్తుంది అపీరెన్స్ అనేది. మనకు అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ తగలకుండా న్యాచురల్గా రియల్లో మనం చుట్టించేసామా, రియల్లో చేయించేసామా అన్నంత బాగుంటుంది. అండ్ అప్ టు దిస్ పార్ట్ ఇవి వచ్చేసి ఏంటంటే రియల్ బీడ్స్. ఈ మిడిల్లో వచ్చేసి ఈ 4 బాల్స్ వచ్చేసి ఏంటంటే సిల్వర్ మిక్స్డ్ బాల్స్, ఇవి వచ్చేసి నక్షి బాల్స్. అండ్ ఇక్కడ కూడా స్మాల్ గోల్డ్ బాల్ కూడా నేను యూజ్ చేయలేదు, చిన్న ప్లేస్లో కూడా నక్షి బాలే యూజ్ చేశాను. దోస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. ఓకే, ఇప్పుడు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది, సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్. దీన్ని ఇంకా లాంగ్లో వేసినా కూడా అంత గొప్పగా కనిపించదు. దిస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట మాల అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనికి ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి కదా. అక్కడికే వచ్చేస్తున్నాను నేను. మీకు మధ్య మధ్యలో కూడా ఇయర్ రింగ్స్ వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నాను. యూ కెన్ చూస్ ఆర్ యూ కెన్ పిక్ ఎనీ ఇయర్ రింగ్ ఫ్రమ్ దట్. నేను మీకు శాంపిల్గా కూడా చూపిస్తున్నాను. ఇఫ్ యూ కెన్ పేర్ అప్ లైక్ దిస్, ఇట్ ఈస్ మోర్ ఎలిగెంట్, మోర్ బ్యూటిఫుల్. ఓకే, ఆర్ ఎల్స్ యూ ఆల్సో కెన్ పేర్ అప్ లైక్ దిస్. మీరు ఎలా అంటే అలా పేరప్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక గ్రీన్ ఒకటి మ్యాచ్ అయితే సరిపోతుంది. ఎందుకు ఎగ్జాక్ట్గా ఇవ్వలేకపోతున్నామంటే ఇవంతా పీస్ వర్క్ చేస్తామన్నమాట. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పీసెస్, ఇదొక దగ్గర నుంచి ఇదొక దగ్గర నుంచి ఇదొక దగ్గర నుంచి అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి మిక్స్ చేసి మేక్ చేస్తున్న కలెక్షన్ ఆల్ దీస్ ఆర్. ఓకే, సో నేనేమంటున్నానంటే గ్రీన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏది వచ్చినా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ గ్రీన్స్ ఉన్నాయనుకోండి, ఇంకా హ్యాపీయే కదా. ఇప్పుడు నేను ఇది మీకు ఇండివిజువల్గా ఇస్తే మీకు ప్రైస్ తగ్గినట్టే కదా. దాంతో పేరప్ చేస్తే మీకు ప్రైస్ పెరిగిపోతుంది, రైట్? ఓకే, ఫైన్. అండ్ మీకు ఇంకొక అందమైన క్యూట్ నల్ల పూసలు చూపించేస్తాను. అరే వా, క్యా బాత్ హై. చిన్నగా ఉంది కానీ భలే నాచుగ్గా ఉంది. ఎలా చెప్పనా, సచిన్ అనుకుంటాం కదా, సచిన్ ఆ టీంలో అందరికంటే చిన్నగా ఉంటాడు అని. బట్ ఎంత స్ట్రాంగ్ పర్సన్, హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ ద క్రికెట్ కదా. ఎవరు రిప్లేస్ చేయగలరు? సచిన్ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. అలాగే కొన్ని ఉంటాయి, చిన్నగా ఉంటాయి కానీ భలే అందంగా ఉంటాయి. ఇదిగో ఇది ఆ కేటగిరీలో ఇది కూడా ఒకటి. బుల్లి కుందన్ పెండెంట్, బట్ ఎంత నాజుగా ఉందో తెలుసా, ఎంత స్టైలిష్గా ఉందో తెలుసా. అరే వా, ఎగ్జాక్ట్లీ గోల్డ్లో చేయించామా, అంత బాగుంది అసలు. నిజం చెప్పాలంటే గోల్డ్ని మర్చిపోయాం అందరం. నేనని కాదు, నేనైతే ఎప్పుడో మర్చిపోయాను. 12 ఏళ్ళ క్రితమే మర్చిపోయాను అనుకుంటా. నాకు తెలిసి 2011 అనుకుంటాను నేను స్టార్ట్ పెట్టింది. 11 నుంచి ఇప్పటివరకు మర్చిపోతూనే ఉన్నాను. ఇంకా పూర్తిగా మర్చిపోయాను ఈ మధ్యకాలంలో. ఇంకా మర్చిపోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, గోల్డ్ని మర్చిపోలేని వాళ్ళు మర్చిపోండి. హ్యాపీగా ఈ ప్రోడక్ట్స్ని ఎంజాయ్ చేయండి. ఏ యాంగిల్లో కనిపిస్తుంది మీకు ఇది వణికిటమని? అబ్బాయి లేదు, ఏ యాంగిల్లో కూడా లేదు. చిన్నగా కుందన్ పెండెంట్ ఇచ్చేసాను. విత్ కిందంతా కూడా పలకసర్లతో మేక్ చేశాను. జస్ట్ 3 లైన్స్, ఎక్కువ పెట్టలేదు అనమాట. అలాగా ఇచ్చేసి ఒక 17.5 ఇంచెస్ లెంత్ ఇచ్చేసాను, సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ టూ హెల్దీ నెక్, జస్ట్ మెసేజ్ మీ, దెన్ ఐ విల్ ఎక్స్టెండ్ ద బీడ్స్ త్రూ ద లెంత్. అందమైన నల్ల పూసలు. మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే ఇలాంటి వేసుకొని వెళ్ళండి, చాలా అందంగా కనిపించేస్తుంది. నగలు అందంగా ఉండడం కాదు, మీకే అందం తెచ్చేస్తుంది, డౌటే లేదు. చెప్తున్నాను కదా, అది గ్రేట్నెస్ ఆఫ్ దేని గ్రేట్నెస్? నల్ల పూసల గ్రేట్నెస్. నాది మీది కాదు, మీరు వేసుకున్న చీరదో దేంతో కాదు, నల్ల పూసల గ్రేట్నెస్. మీరు ఏ చీరన్నా కట్టండి, చిన్నగా నల్ల పూసలు వేసుకొని వెళ్ళండి, అద్భుతం. ఓకే, 650 ఇస్ ద ప్రైస్. ఇంకొక బీడ్స్ కలెక్షన్ చూపించేస్తాను, అది కూడా చూడండి. టు సమ్ ఎక్స్టెంట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ బిట్ డిఫరెంట్. ఎందుకో రూబీలో చేయాలనిపించింది. యాక్చువల్గా దీన్ని బ్లాక్లో చేద్దాం అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ రూబీకి టర్న్ అయిపోయాను. ఊకే బ్లాక్ అని విసిగి చెందుతుంటారేమో అనిపించింది. జస్ట్ అలా సింపుల్గా క్యాజువల్గా వేసుకోవడానికి. అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి, రూబీ అండ్ అన్కట్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఇలాగా. ఓకే, లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ ఉంటుంది. 18 to 20 ఇంచెస్ ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, రూబీ విత్ అన్కట్ ఫ్లవర్, రూబీ విత్ అన్కట్ ఫ్లవర్ ఇలా వచ్చేసింది. అండ్ ఇవన్నీ కూడా స్పిన్నల్ బీడ్స్. ఓకే, అన్కట్ ఫ్లవర్ ఇలా వచ్చేస్తుంది. 2 లైన్స్ వచ్చేస్తాయి స్పిన్నల్, ఇలా వచ్చేస్తుంది. లెంత్ వచ్చేసి 20 ఇంచెస్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is this one, cute set with a neck piece వచ్చేసి మీకు పెండెంట్ ప్లేస్లో వచ్చేసి 3 బుట్టాస్ వచ్చేస్తాయి.
అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షి వర్క్లో వచ్చేసింది. మధ్యలో రూబీ స్టోన్ వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేస్తుంది. అండ్ అన్కట్ రూబీ అన్కట్ స్టోన్స్తో వచ్చేస్తుంది. కిందంతా కూడా డ్రాప్స్ వచ్చేస్తాయి కంటిన్యూషన్గా. మీకు మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా మీరు చూసే కలెక్షన్స్ కంటే దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట. అంటే మీకు ఇయర్ రింగ్స్ కూడా ఇలా యూనిక్గా వచ్చేస్తాయి. ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. కింద అన్నీ కూడా డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట. రూబీ డ్రాప్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది కూడా రూబీ అన్కట్ ఇలా బుట్ట ప్యాటర్న్లో వచ్చేస్తుంది. టీనేజర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ మ్యారీడ్ వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, టీనేజర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లుక్ లైక్ ఏ రొటీన్ కలెక్షన్లా కాకుండా కార్వింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసేసుకోండి. స్మాల్ పోర్షన్ విత్ మువ్వా వచ్చేసి సూపర్. రూబీ అండ్ మువ్వలు వచ్చేసి ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ బుట్ట విత్ అ పుష్ బ్యాక్. And the price for this is very very affordable, that is 1200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. కంప్లీట్గా విక్టోరియన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చేస్తుంది అనమాట. రూపు వచ్చేసి ఓకే. అండ్ ఇక్కడంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చేస్తాయి. మీకు రూబీ పర్ల్ అండ్ రూబీ పర్ల్లో వచ్చేసి విక్టోరియన్ కేటగిరీలో చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా ఉన్నాయి. మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్టోన్ ఫినిషింగ్, సూపర్ క్వాలిటీ అన్నమాట. అన్కట్ స్టోన్స్ రూబీ విత్ పర్ల్ రూబీ ఇలా వచ్చేస్తుంది. మేకింగ్ అంతా కూడా లైట్ వెయిట్గానే ఉన్నాయి. మంచి గ్రాండ్గా కనిపించేస్తుంది అనమాట సెట్ అనేది. ఫినిషింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. చుట్టూ కార్వింగ్ వచ్చేసి అన్కట్ స్టోన్స్, గణేష పెండెంట్ విత్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్. వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. చిన్నగా ఉన్నా కూడా, అంటే మీడియం సైజ్ అయినా కూడా ఒకటి వన్ పీస్ వేసేసుకొని పార్టీకి వెళ్ళేసి రావచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా ఏ లాంగ్ సెట్స్తో కానీ దేంతో కానీ పేరప్ చేయాల్సిన పని లేదు. అంత చక్కగా ఉంది సెట్ అనేది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సూపర్. విక్టోరియన్లో ది బెస్ట్ కలెక్షన్లో బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. జనరల్గానైతే మనకి ఎక్కువగా పర్ల్ కాంబినేషన్లో కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. మనకి రూబీ పర్ల్ ఇలా మిక్సింగ్లో వచ్చేసరికి ఏంటంటే లుక్ వైజ్గా కూడా యూనిక్గా కనిపించేస్తుంది. సేమ్ టైం మోర్ డిఫరెంట్గా కనిపించేస్తుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ పీస్ వచ్చేసి నేను లాస్ట్ టైం మీకు బ్లాక్లో చూపించాను, మీకు చూపించే ఉంటాను. సిల్వర్ మిక్సింగ్ బాల్స్ అని చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమరే బ్లాక్లో ఒక 3, గ్రీన్లో ఒక 3 బుక్ చేసేసుకున్నారు. గ్రీన్లో కూడా నాకు మేక్ చేశాక మంచిగా అనిపించింది. ఒక్కసారి మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది నాకు. ఇంత డీటెయిల్డ్గా ఉందంటే ప్రోడక్ట్ సూపర్. ఇంకా ఇలాంటి బాల్స్ మనకి ఇక్కడ ఈ సిల్వర్ మిక్సింగ్లో వచ్చాక గోల్డ్కి వెళ్ళాల్సిన అవసరం అసలు ఎంత మాత్రమూ లేదు. దట్టు లక్షీ బాల్స్లో అసలు గోల్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్, అసలు మాట్లాడే పని లేదు. అసలు మీకు ఈ బాల్స్ చూస్తేనే అర్థమైపోతుంది హౌ జెంటిల్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంతే సింపుల్గా ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఉంటుందన్నమాట. బాగుంది. ప్రైస్ వచ్చేసి సేమ్ 1350 రూపీస్. ఇక్కడ బాల్స్కి కాస్ట్ ఎక్కువ, అదొకటి నోటీస్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అందమైన కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ విత్ కుందన్.
కుందన్లో ఏంటంటే సింగిల్ పీస్ వచ్చేసింది అనమాట. సూపర్. మీరు డ్రెస్సెస్ మీదకి వేస్తారా, శారీస్ మీదకి వేస్తారా, దేనికి వేస్తారో వెయ్యండి. సింగిల్ లైన్ ఆఫ్ కుందన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. స్టోన్ క్వాలిటీ కావచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు. ఇదిగోండి ఆల్మోస్ట్ మీకు ఓవెల్ షేప్లో వచ్చేస్తుంది. సైజ్ కూడా మీడియంగా ఉంది. స్మాల్ కాదు, టూ స్మాల్ కాదు, బిగ్ కాదు, మంచి మీడియం సైజులో ఉంది. అంటే సింగిల్ లైన్ వేసినా కూడా కనిపించేంత సైజులో ఉంది, మరీ బిగ్ సైజులో లేదు. మీడియం సైజ్ అంటే అందరం పెట్టుకోవచ్చు. అండ్ ఇది స్టిఫ్గా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఇదిగో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో చూడండి. మీరు ఇంకా చౌకర్ లాగా కూడా ఇలా కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు, లేదు నెక్ పీస్ లాగా పెట్టేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు, ఎందుకంటే స్టడ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి మీకు. ఇదిగోండి ఇక్కడ క్లోజప్లో చూడండి క్వాలిటీ ఎంత బాగా అర్థమవుతుంది అని. అండ్ విత్ హుక్ మోడల్ వచ్చేసింది అనమాట వెనకాల. ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. ఎలాంటి హెయిర్ స్టైల్కైనా ఇలా సింగిల్ లైన్వి సెట్ అయిపోతాయి. మీరు సింగిల్ లైన్ హెయిర్ లీవ్ చేసిన, హెయిర్ ఫాల్ చేసిన, మూడు వేసిన, కుప్పు వేసిన, పోనీ వేసేసిన, జడ అల్లిన, ఎలాగైనా మీరు వెళ్ళండి, ఏ హెయిర్ స్టైల్తో అయినా వెళ్ళండి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా సింగిల్ లైన్ కుందన్ వచ్చేస్తే కనుక దాదాపుగా అన్ని హెయిర్ స్టైల్స్కి సెట్ అయిపోతుంది. ఎంత క్యూట్గా ఉందంటే, అంటే ఈ రోజులలో అయితే కుందన్లో గోల్డ్లో అఫోర్డ్ చేసేంత అయితే లేదండి నాకు తెలిసి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమైన పని కుందన్లో గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక. సరే రెగ్యులర్ సెట్స్, లాంగ్ హారాలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. కుందన్లో గోల్డ్ అంటే కొంచెం ఆలోచించాలి కదా. నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమే. ఇంకా ఆ పైన ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే అది మన కేటగిరీ కిందికి రాదు కాబట్టి. ఓకే, క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. మీరు చిన్న బేబీస్ కూడా పెట్టవచ్చు, ఇది ఈవెన్ 4-5 years బేబీస్ కూడా పెట్టవచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. సూపర్. The price for this is 2700. ఇది రియల్ కుందన్ కాబట్టి కొంచెం కాస్ట్ పడుతుంది. అది కూడా మీకు ఇది హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్. ఇంకా రీటైల్కి వెళ్ళిపోతే కనుక మీరు ప్లస్ ఎంత యాడ్ చేసుకుంటారో యాడ్ చేసేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్, నన్ను నమ్మండి. ఇది సింథటిక్ స్టోన్ కాదు, ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్. మీరు దగ్గరగా లైవ్గా చూస్తే మీకు డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోవద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.